పడమటి తట్టుకును తూర్పు తట్టును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశ్రయించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్లి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడునని చెప్పగా. ఆమేన్. సో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుకు ఒక దర్శనం ఇచ్చి కళ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఆ కళలో ఏం కనపడతా ఉందంటే ఒక నిచ్చెన కనపడతా ఉంది. ఆమేన్. సో ఈ నిచ్చెన ఎక్కడికి వేశారు అని అంటే పరలోకానికి వేశారంట. హల్లెలూయా. అలాగే ఈ నిచ్చెన మీద నుంచి ఎవరు మాట్లాడుతున్నారంటే యెహోవా మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో కాబట్టి ఈ నిచ్చెన ఎక్కడుంది, ఎక్కడికి ఆనించబడింది. ఇప్పుడు నిచ్చెన వేస్తే ఎలా వేస్తామండి? కింద భూమి మీద ఉంటుంది కొన, ఇంకో కొన ఎక్కడ ఉంటుంది? పైన గోడకి ఎక్కడో ఉంటుంది. అయితే ఈ నిచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంట? భూమి మీద నుంచి పరలోకానికి ఉంది. హల్లెలూయా. సో నిచ్చెన ద్వారా ఏం చేస్తాం మనము? అందని వాటిని, ఎత్తుగా ఉన్న వాటిని చేరుకోవడానికి నిచ్చెన ఉపయోగిస్తాం. ఆమేన్. సో ఈ నిచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడికి వేయబడింది? భూలోకం నుండి పరలోకానికి వేయబడింది. కాబట్టి ఈ నిచ్చెన ద్వారా ఎక్కడికి వెళ్తాం మనం అంటే, ఈ నిచ్చెన ఎందుకోసం ఉద్దేశించబడింది అంటే భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళే నిచ్చెన ఉన్నది. హల్లెలూయా. భూమి మీద నీకు ఏదైనా సరే ఇబ్బంది అయినా సరే, నీకు ఏదైనా సమస్య వచ్చినా సరే, ఆమేన్, ఈ నిచ్చెన ఉపయోగిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. సో పరలోకానికి వెళ్ళేటువంటి మార్గమే ఈ నిచ్చెన ఉన్నది. హల్లెలూయా. అయితే ప్రియ సోదర సోదరులారా, ఈరోజు అంతకుముందు మరి నిమ్రోదు కాలంలో వాళ్ళు ఒక గోపురం కట్టారు. దేనికోసం అంటే భూమి మీద మరలా వర్షం పడితే, మరలా జలప్రళయం వస్తే అందరూ నశించిపోకుండా ఉండాలి అంటే మనము ఆకాశానికి ఎక్కిపోవాలి, పరలోకానికి వెళ్ళాలా. అప్పుడు ఈ భూమి మీద వచ్చేటువంటి విపత్తులు మనల్ని ఏమీ చేయలేవు. వాటి నుంచి తప్పించుకోవాలంటే మనకి ఆకాశాన్ని అంటేటువంటి ఒక ఎత్తైన గోపురం కావాలి మనకి. తద్వారా ఆ గోపురాన్ని ఎక్కి మనం ఇక్కడ ఏదైనా సరే ప్రమాదం వస్తే మనం ఆ గోపురం ఎక్కి పరలోకానికి వెళ్ళాలా, లేదంటే ఆకాశంలోకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో నిమ్రోదు అనేవాడి నాయకత్వంలో బాబేలు గోపురం కట్టడం ప్రారంభించారు. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ బాబేలు గోపురం యొక్క లక్ష్యం కూడా ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళటమే. కానీ ఎవరి ద్వారా అది కట్టబడతా ఉంది అనంటే దేవుని చిత్తంలో లేనివాడి ద్వారా అది కట్టబడతా ఉంది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అది కట్టబడతా ఉంది. ఎందుకు అనంటే పరలోకానికి వెళ్ళాలి అంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి కావాల్సింది ఏంటంటే ఉన్నవాళ్ళం ఉన్నవాళ్ళంగా వెళ్ళకూడదు, వెళ్ళటానికి వీల్లేదు. పరలోకానికి వెళ్ళేది, పరలోకానికి చేరుకునేది రక్తమాంసాలు ఎంత మాత్రం కూడా పరలోకానికి చేరుకో. ఈ భూమి మీద ఉన్నటువంటి కోరికలతోటి, ఈ భూమి మీద ఉన్నటువంటి పాపముతోటి, ఈ భూమి మీద మన మనసులో ఉన్నటువంటి మలినంతో మనం ఎంత మాత్రం కూడా పరలోకానికి వెళ్ళలేము, వెళ్ళకూడదు. కానీ ఆ రోజు కట్టినటువంటి బాబేలు గోపురం యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు పరలోకానికి వెళ్ళటానికి, దేవుడి దగ్గరికి వెళ్ళటానికి, ఈ భూమి మీద దేవుడు ఏదైనా సరే ఒక ఉగ్రతను రెప్పిస్తే దాని నుంచి తప్పించుకోవడానికి నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. ఆమె నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీవు ఉన్నది ఉన్నట్టుగానే ఉండు, నువ్వు పాపిగానే ఉండు, నువ్వు దుర్మార్గుడిగానే ఉండు, నువ్వు దుష్టుడిగానే ఉండు. అయినా సరే మేము కట్టే గోపురం ద్వారా నువ్వేం చేయొచ్చు అంటే పరలోకానికి వెళ్ళొచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని ఒక తప్పుడు సిద్ధాంతంతో, ఒక తప్పుడు ఉద్దేశంతో ఆమేన్ నిమ్రోదు అనేవాడు ఆ గోపురాన్ని కట్టడానికి ప్రారంభించాడు. కానీ ప్రియ సోదరి సోదరులారా, దేవుడి ఉద్దేశం ఏంటి అంటే నీవు పరలోకానికి వెళ్ళాలి అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీవు మారు మనసు పొందాలా. ఆమేన్. మారు మనసు లేకుండా, మారిన జీవితం లేకుండా, క్రీస్తులాగా నువ్వు జీవించకుండా, క్రీస్తు యొక్క స్వారూపాన్ని నువ్వు ధరించకుండా నీవు పరలోకానికి ఎంత మాత్రం కూడా వెళ్ళలేవు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి ఆ బాబేలు గోపురానికి దేవుడు దిగి వచ్చి వాళ్ళ భాషలు తారుమారు చేసి ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా చేయడం వల్ల వాళ్ళు
ఆ బాబేలు గోపురం కట్టకుండా ఆపేసి వాళ్ళు భూమి అంతటా కూడా చెదిరిపోయేలాగా దేవుడు చేశాడు. ఆమేన్. ఈరోజు ఈ రోజు కూడా సేమ్ అదే జరుగుతూ ఉంది. ఆమేన్. ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, మీకు బహుశా తెలిసి ఉండొచ్చు చాలా మందికి. అతడు మంచి బిజినెస్ మ్యాన్ అనమాట. సో ఎలాంటి బిజినెస్ చేస్తాడనంటే మానవాళికి అన్ని కూడా ప్రియమైనవి, లేదంటే మానవాళికి అన్ని మేలు చేసేలాగా ఉంటాయి. ఆమేన్. ఆయన ప్రాజెక్టులన్నీ కూడా అలా ఉంటాయి. సో ఆయన ప్రాజెక్టులు ఏంటి అంటే పేరుగాంచినవి ఏంటి అంటే టెస్లా కారు వినే ఉంటారు. టెస్లా కారు అది ఎలక్ట్రిక్ కారు, డ్రైవర్లెస్ కారు. సో డ్రైవర్ అవసరం లేదు, దాంట్లోదే మనం జస్ట్ దానిలో కూర్చొని ఎక్కడికి వెళ్ళాలి అని కొడితే చాలు, ఆ అడ్రస్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అదే రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ని దాటుకుంటూ డెస్టినేషన్ ఫిక్స్ చేసుకున్నది అక్కడ మనల్ని అక్కడికి దించుతూ తీసుకెళ్ళి. ఆ కారు కంపెనీకి CEO ఎలాన్ మస్క్ అనే వ్యక్తి. ఆమేన్. అలాగే న్యూరాలింక్ అని ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నాడు అతను. దాని ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి బ్రతికున్నప్పుడు తన యొక్క మైండ్, తన యొక్క బ్రెయిన్లో ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో, ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఏదైతే అతని మనసు ఏదైతే ఉందో ఆ మనసు అంతటినీ కూడా కంప్యూటర్లోకి ఎక్కించాలి. ఆమేన్. ఏంటి బ్రెయిన్ అంతటినీ కూడా ఒక మనిషిని తీసుకుని ఆ మనిషి బ్రెయిన్ అంతటిని కూడా కంప్యూటర్లోకి ఎక్కిస్తే ఈ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ కంప్యూటర్లో అతని బ్రెయిన్ ఉంటుంది కాబట్టి అతను చనిపోయినా కూడా అతని ఆలోచనలు ఇంకా బ్రతికుంటాయి, అతని ఆలోచన విధానం ఇంకా బ్రతికుంటుంది. కాబట్టి పెద్ద పెద్ద సైంటిస్టులు బుర్రలు తీసుకెళ్లి కంప్యూటర్లో పెట్టాలి. తద్వారా భవిష్యత్తులో ఏదైనా సరే ఒక విపత్తు వస్తే వీళ్ళు బ్రతికున్నప్పుడు ఏ విధంగా ఆలోచించేవాళ్ళో ఆ విధంగానే చనిపోయిన తర్వాత కూడా కంప్యూటర్ సాయంతో ఇప్పుడు ఆ కంప్యూటర్లు కూడా ఆ సైంటిస్ట్ లాగా ఆలోచించి అక్కడ వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం కనిపెడతాయన్నది ఎలాన్ మస్క్ ఉద్దేశం. ఇప్పుడు ఆ మైండ్ని తీసుకెళ్లి కంప్యూటర్లో పెట్టేటువంటి ఆ ప్రాజెక్టులో కూడా అది అతను చేపట్టాడు. దాన్ని న్యూరాలింక్ అంటారు. ఆమేన్. అలాంటి ఎలాన్ మస్క్ ఇంకొక ప్రాజెక్ట్ని చేపట్టాడు. అదేంటంటే మార్స్ మీదకి వెళ్ళాలి. స్పేస్ ఎక్స్ అనే కంపెనీ స్థాపించి నిజానికి రాకెట్లు పంపించడం లేదంటే ఇవన్నీ కూడా జనరల్గా గవర్నమెంట్ చేస్తుంది, కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి అయినటువంటి ఎలాన్ మస్క్ రాకెట్లను సొంతగా తయారు చేసి అతనే పంపిస్తూ ఉంటాడు. సొంత కంపెనీ ఉంది అతనికి. సో అతని లక్ష్యం ఏంటి అంటే ఏ రోజుకైనా ఏనాటికైనా ఈ భూమి మీద నుండి ప్రజల్ని మార్స్ అనేటువంటి తెలుగులో అంటే గురుగ్రహం లేదంటే అరుణ గ్రహం అంటారు, ఎర్రగా ఉంటుంది మనకి. ఓకే, ఆ గ్రహం మీదకి తీసుకుని పోవాలి. అక్కడ ఇళ్ళు కట్టాలి, అక్కడ కాలనీలు కట్టి అక్కడ ప్రజలను పెట్టాలి. ఎందుకు అంటే ఈ భూమి సరిపోవట్లేదు, ఈ భూమిలో ఉన్నటువంటి రీసోర్సెస్ అన్ని కూడా అయిపోతున్నాయి, నీళ్లు అయిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోతా ఉంది. ఆమె సో ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మంచు కరుగుతూ ఉంది, సముద్ర మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. సో సముద్రాలు ముంచేస్తా ఉన్నాయి. సమీపంలో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఒకరోజు వస్తుంది. చుట్టూ ఉన్నటువంటి భూమి చుట్టూ ఉన్నటువంటి సముద్రం నీటి మట్టం పెరుగుతూ ఉంది. తద్వారా మరి భూమి అంతా కూడా ఒకనాటికి మరలా నీళ్ళలో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ భూమి నివాసయోగ్యంగా ఉండట్లేదు. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళందరినీ కూడా మార్స్ గ్రహం మీదకి పక్కన ఉన్న గ్రహం మీదకి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో చేపట్టినటువంటి ప్రాజెక్టు మార్స్ మిషన్ అంటుందండి. ఆమేన్. సో ఆ ఆలోచన అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది నిమ్రోద్ ఆలోచన అయినది. ఆమేన్. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ చేస్తా ఉన్నాడు ఏంటంటే ఈ భూమి మీద ఇలాంటి విపత్తులు ఎందుకు వస్తా ఉన్నాయి, భూకంపాలు ఎందుకు వస్తా ఉన్నాయి, లేదంటే తుఫాన్లు ఎందుకు వస్తా ఉన్నాయి, లేదంటే ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తా ఉన్నాయి అని దాని గురించిన ఆలోచన లేకుండా వస్తే తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని అతను కనిపెడతా ఉన్నాడు. నిజానికి ఎందుకు వస్తున్నాయంటే ఈ భూమి మీద పాపం ఎక్కువ అవటం వల్ల వస్తా ఉన్నాయి. ఈ భూమి మీద ఈ రోజు జరిగే ప్రతి విపత్తు కూడా కారణం ఏంటంటే భూమి మీద జరిగే పాపమైనది. ఈరోజు మనకు వచ్చే ప్రతి రోగానికి కూడా కారణం ఏంటంటే భూమి మీద పాపం విస్తరిస్తూ ఉన్నది. ఆమేన్. మీకు ఒక వింతైనటువంటి కార్యం చెప్తాను. అదేంటంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి వైద్యం ఉందా? లేదు. ఒక 100 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్ మందులు ఉన్నాయా? లేవు. ఒక 100 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి ఏమంటారంటే పరిశుభ్రత, శుభ్రంగా ఉండటం అంతకుముందు తెలుసా? తెలియదు. కానీ
100 సంవత్సరాల క్రితం ఎన్ని రోగాలు ఉన్నాయో అదే ఇప్పుడు వాటికంటే కొన్ని వందల రెట్లు రోగాలు ఇప్పుడు వచ్చినాయి బయటికి. హల్లెలూయా. అంతకుముందు 100 సంవత్సరాల క్రితం లేని రోగాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం లేని చనిపోయే మనుషుల సంఖ్య కన్నా కూడా ఇప్పుడు చనిపోయే సంఖ్య పెరుగుతూ ఉంది. సో ఒక పక్క సైన్స్ పెరుగుతూ ఉంది, ఒక పక్క వైద్యం పెరుగుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది, ఒక పక్క మందులు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దాంతోపాటు రోగాలు పెరుగుతున్నాయి, మరణాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి? పాపమైనది. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ఆ విషయము అర్థం కావట్లేదు. ఆమేన్. సో ఎందుకు రోగాలు వస్తూ ఉన్నాయి? ఎందుకు మందులు కనిపెడతా ఉన్నారు, మరలా ఇంకో కొత్త రోగం వస్తుంది. దానికి మందు కనిపెడితే మరలా ఇంకో కొత్త రోగం వస్తూ ఉంది. ఎందుకు ఈ విధంగా రోగాలు పీడిస్తూ ఉన్నాయి? ఎందుకు విపత్తులు జరుగుతూ ఉన్నాయి? ఈ విధంగా కరోనా లాంటి వ్యాధులు ఎందుకు వస్తూ ఉన్నాయి అని అంటే పాపం పెరిగిపోవటం వల్ల. ఆమేన్. 100 సంవత్సరాల కింద పాపం లేదు, 200 సంవత్సరాల క్రితం ఇంకా తక్కువ ఉంది, 1000 సంవత్సరాల క్రితం ఇంకా తక్కువ ఉంది. కాబట్టి అక్కడ వ్యాధులు కానీ విపత్తులు కానీ తగ్గుతూ ఉన్నాయి. అందుకోసం యేసు అన్నాడు, చివరి దినాల్లో ఆమేన్ ఏమొస్తుందంట, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, తెగుళ్ళు వస్తాయి. ఆమేన్. తెగుళ్ళు అంటే పంటకొచ్చే తెగులు కాదండి, మనుషులకు వచ్చే తెగుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. రోగాలు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి. సో అలాగే అనేక రకాలైన విపత్తులు వస్తాయని చెప్పి దేవుడు యేసుక్రీస్తు చివరి దినాల గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే చివరి దినాల్లో పాపం పెరిగిపోతుంది దేవుడు ముందుగానే చూశాడు కాబట్టి ఆ ప్రవచనాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ భూమి నివాస యోగ్యంగా చేసినటువంటి దేవుడు ఈ భూమిని నిజానికి నివాసయోగ్యంగా లేదు అంతకుముందు, కానీ దేవుడు ఈ భూమిని నివాసయోగ్యంగా చేశాడు. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఈ సోలార్ సిస్టంలో మనకున్నటువంటి సౌర వ్యవస్థలో సూర్యుడు ఉన్నాడు, భూమి ఉంది, అలాగే గురుడు, శుక్రుడు, శని గ్రహాలు తెలుసు కదా మనందరికీ. ఇలా గ్రహాలు 9 గ్రహాలు లేదంటే 10 గ్రహాలు, అది ఇంకా వాళ్ళు లెక్క తెలుసుకోలేదు సైంటిస్టులు, ఇంకా కొట్టుకుంటున్నారు. 9 అంటే ఒకటి కాదని 10 ఒకడు, లేదు ఇంకో 11 ఉన్నది ఇంకొకడు. సో ఈ విధంగా గ్రహాల లెక్క వాళ్ళకి ఇంకా తెలియలేదు. అయితే మొత్తానికి అందాక మనం 9 అనుకుందాం. ఆమేన్. నవగ్రహాలు అనుకుందాం. ఈ సౌర వ్యవస్థ ఉన్నటువంటి ఈ నవగ్రహాల్లో ఆమేన్ ఏ గ్రహంలో కూడా మనుషులు నివసించేటువంటి వాతావరణం లేదు. ఆమేన్. మనుషులు నివసించేటువంటి వాతావరణము లేదు. ఒక్క భూమి మీదనే మనుషులు నివసించడానికి ఆ వాతావరణం ఉంది. ఆమేన్. అందుకోసమే ఆ బైబిల్లో ఆ మాట రాయబడింది. ఏ మాట అంటే భూమిని దేవుడు నివాసయోగ్యముగా చేసెను. హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు భూమిని దేవుడు నివాసయోగ్యముగా చేశాడు. అంటే అంతకుముందు ఎలా ఉంది? నివాసయోగ్యంగా లేదు, శూన్యముగాను నిరాకారముగాను ఉన్నది. మిగిలిన గ్రహాలు, ఇప్పుడున్నటువంటి గ్రహాలు ఏ విధంగా అయితే శూన్యంగా ఉన్నాయో నిరాకారంగా ఉన్నాయో ఆమేన్, ఒకప్పుడు భూమి కూడా ఆ విధంగానే ఉన్నది. కానీ దీనిని ఈరోజు ఈ భూమి మీద మనుషులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, అనేక రకాల ప్రాణులు నివసించగలుగుతున్నాయంటే అదే రుజువు దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. కానీ మిగిలిన ఏ గ్రహం మీద కూడా జీవరాశి లేదు, ఏ గ్రహం మీద కూడా నివాసయోగ్యమైన పరిస్థితులు లేవు. ఇప్పటికీ కూడా సైంటిస్టులు దేనికోసం ప్రయత్నం చేస్తారంటే ఎక్కడో ఉండే ఉంటది, చంద్రుడి మీద జీవించడానికి అవకాశం ఉందేమో, మార్స్ అంటే శుక్రగ్రహం మీద జీవించడానికి అవకాశం, గురుగ్రహం మీద జీవించడానికి అవకాశం ఉందేమో అని చెప్పి ఈ విధంగా వెతుకుతూ ఉన్నారు. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వెతికినా సరే ఒక్క ప్రాణి జీవించినట్టుగా ఎక్కడ కూడా ఆనవాలు లేదు. కేవలం భూమి మీద మాత్రమే మనుషులు జీవించడానికి యోగ్యమైనటువంటి పరిస్థితుల్ని దేవాతి దేవుడు కల్పించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం గాలి పీల్చగలుగుతున్నాం, ఈరోజు మనం బ్రతికి కట్టగలుగుతున్నామంటే ఈ భూమి మీద ప్రియ సోదరి సోదరులారా, అది నిజంగా భూమిని మనం చూస్తే మనకి ఇక్కడ కూర్చొని చూస్తే మనకి ఏం అర్థం కాదు, కానీ పైకి చూడాలి ఒకసారి. ఆమేన్. చూస్తే మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఆమేన్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద ఒక 50 కిలోమీటర్ స్పీడ్తో పోతుంటే మనకి ఏమైనా టెన్షన్ ఉంటుందా? ఉండదు. 100 కిలోమీటర్ల స్పీడ్తో పోతే అంతగా ఏమి ఉండదు. ఆమేన్. 300 కిలోమీటర్ స్పీడ్తో పోతే స్పీడ్ పెరిగే కొద్దీ మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది. ఆమేన్.
ఈ భూమి మనం కూర్చున్నాం కదా, ఏం కదలనట్టు ఉంది కదా ఇది. మీరు పైకి వెళ్ళి చూడండి, ఈ భూమి కొన్ని లక్షల కిలోమీటర్ల స్పీడ్తో కదులుతూ ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓకే, కొన్ని లక్షల కిలోమీటర్ల స్పీడ్ తోటి తిరుగుతూ ఉంది. దీనితో పాటు ఇంకా భూమి చుట్టూ అనేకమైనటువంటి గ్రహ శకలాలు తిరుగుతున్నాయి. మీరు అప్పుడప్పుడు వినుంటారు కదా, ఒక గ్రహ శకలం భూమికి దగ్గరగా వచ్చిందంట, త్రుట్లో తప్పిపోయింది, లేదంటే భూమి మీద పడేదే. స్కై ల్యాబ్. సో పైన ఆకాశంలో స్కై ప్రయోగాలు చేయడానికి ఒక ల్యాబ్ వేసిపోయారు. అది మరి గతి తప్పి మళ్ళీ భూమి మీద పడింది. మీకు తెలిసే ఉంటుంది, గుర్తుండే ఉంటుంది, స్కై ల్యాబ్ పడుతుందని చెప్పి ఇక మనకి చనిపోతాం, ఇంకేముండదు, ఇంకా బ్రతికేది ఇంకా మనము ఈ రోజు ఈ వారం రోజులు అని చెప్పి దొరికిన పొద్దున్ని కోసుకుని తిన్న రోజులు ఉన్నాయి. గుర్తుండే ఉంటుంది మీకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళకైతే మీకు ఆ విషయం, ఆ సంఘటన గుర్తుండి ఉంటుంది. సో కాబట్టి ఎందుకంత టెన్షన్ వచ్చింది మనకి? పైనుంచి ఏదో కింద పడుతుందని మనకు తెలిసింది కాబట్టి. ఈ సౌరసలరా మీరు పైకి వెళ్ళి చూస్తే అలాంటి గ్రహ శకలాలు కొన్ని కోట్లు ఉంటాయి. అవన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. భూమికి ఎదురుకు దూసుకొస్తూ ఉంటుంది. అప్పుడు దాకా భూమి మీద పడుతూ అనిపిస్తుంది. కానీ దేవుడు ఈ భూమిని ఎలా డిజైన్ చేశాడంటే అది దగ్గరకు వచ్చి డిఫ్లెక్ట్ అయి పక్కకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అలాంటి వాతావరణాన్ని భూమి మీద దేవుడు పెట్టాడు కాబట్టి ఈ భూమి ఇప్పటికీ కూడా సేఫ్గా సురక్షితంగా ఉన్నది. అందుకోసమే భూమిని దేవుడు నివాసయోగ్యముగా చేసింది. హల్లెలూయా. మీరు కనుక పైకి వెళ్తే ప్రతి క్షణం కూడా దేవునికి స్తుతులు చెప్తా, అయ్యా దేవానికి స్తోత్రం ఆయన తప్పించామని చెప్పి నువ్వు ప్రతి క్షణం కూడా చెబుతూ ఉంటాం. ఎందుకంటే అన్ని విపత్తులు వస్తూ ఉంటాయి భూమి మీదకి, కానీ వాటన్నిటినీ కూడా తప్పించడానికి దేవుడు మనం చూస్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు తప్పిస్తా ఉన్నాడంటే ఈ భూమి, ఈ గ్రహాల్లో ఏ దాని మీద కూడా దేవుని దృష్టి లేదు, కానీ ఒక్క ఈ భూమి మీదనే దేవుని దృష్టి ఉంది. హల్లెలూయా. నా కన్నులు దినమెల్లా మిమ్మల్ని కనిపెడుతుంటాయి. ఆమేన్. కాబట్టి మనకి ఏ ప్రమాదం రాకుండా దేవుడు ఎన్నో గ్రహ శకలాలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నా, కొన్ని లక్షల కిలోమీటర్లు, కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో దూసుకొస్తున్నా సరే వాటిని ఈ భూమి మీదకి రానివ్వకుండా దేవుడు ఒక అడ్డుకట్ట లాంటి వాతావరణాన్ని దేవుడు మన ఈ భూమి మీద సృష్టించాడు. కాబట్టి ఈరోజు మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఏమంటారంటే ఆ కవచాన్ని తీసేసే రోజు ఒకటి రాబోతా ఉంది. ఆ రక్షణని దేవుడు తీసేసే రోజు రాబోతా ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం పరలోకానికి పోయే మార్గాన్ని ఎంత త్వరగా వెళితే అంతవరకు కనుక్కోవాలి. పరలోకానికి వెళ్ళేటువంటి మార్గంలోకి నువ్వు ఎంత త్వరగా వెళితే అంత త్వరగా రావాలి. ఎందుకంటే ఈ భూమి ఇక సేఫ్ ప్లేస్ కాదు. ఈ భూమి నివాసయోగ్యంగా ఉండబోవట్లేదు. ఇప్పుడు దాకా నివాసయోగ్యంగా ఉంది, కానీ ఈ రోజులో ఏదో ఒక రోజు దేవుడు దాన్ని కాల్చబోతా ఉన్నాడు. దేవుడు దాన్ని నాశనం చేయబోతా ఉన్నాడు. దేవుడు దాన్ని తిరిగి మరలా కట్టబోతా ఉన్నాడు. కాబట్టి దాన్ని కట్టే ప్రాసెస్ లో ఆయన అగ్ని చేత మరలా దాన్ని కాల్చబోతా ఉన్నాడు. అగ్ని చేత ఆయన శుద్ధి చేయబోతా ఉన్నాడు. ఆమేన్. నేను చాలాసార్లు చెప్పాను, మొట్టమొదటిసారి ఈ భూమిని దేవుడు నీళ్ల చేత కడిగాడు. నోవహు కాలంలో దేవుడు ఈ భూమిని నీటి చేత శుద్ధి చేశాడు. నీళ్లు రప్పించి, వర్షాన్ని రప్పించి ఈ భూమిని నేలతో నింపి, ఆమేన్, దేవుడు ఈ భూమి మీద ఉన్న పాపాన్ని తుడిచివేశాడు. ఆ తర్వాత 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తన రక్తం చేత శుద్ధి చేశాడు. హల్లెలూయా. చూడండి, శుద్ధి అనేది మూడిటితో పరిపూర్ణ అవుతుంది. ఆమేన్. పుట్టుక అనేది మూడిటితో పరిపూర్ణ అవుతుంది. ఒక పిల్లాడు పుట్టాలి అంటే, ఒక జీవం బయటికి రావాలంటే 3 రావాలి. 3 విషయాలు జరగాలి. అదేంటంటే ఫస్ట్ నీరు, ఉమ్మ నీరు బయటికి రావాలి, ఆ తర్వాత రక్తం బయటికి రావాలి, ఆ తర్వాత జీవి బయటకు వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఈ భూమి కూడా జన్మించబోతోంది క్రొత్తగా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను ఈ భూమిని కొత్త భూమిగా, కొత్త ఆకాశంగా చేయబోతున్నాను. ఈ భూమిని మరలా కొత్తగా జన్మింపజేయబోతా ఉన్నానంటే దాని అర్థం ఏంటంటే ఈ భూమికి 3 విధాలుగా దేవుడు శుద్ధి చేయబోతా ఉన్నాడు. ఆల్రెడీ 2 విధానాలు అయిపోయాయి. ఒకటి నేలతోటి, 2 యేసుక్రీస్తు రక్తంతో ఈ భూమిని దేవుడు కడిగాడు. అయితే 3వ శుద్ధీకరణ, 3వసారి శుద్ధి, అది అగ్ని చేత కాల్చబడబోతా ఉంది. అది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆమేన్. కాబట్టి మనం సేఫ్గా ఉన్నాం, మనం సురక్షితంగా ఉన్నాం అని చెప్పి అనుకోవడానికి లేదు.
ఈ రోజు లేదో ఒక రోజు ఈ భూమిని దేవుడు అగ్ని చేత కాల్చబోతా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు అగ్ని చేత కాల్చబోతా ఉన్నాడు. జలప్రలయం రప్పించినప్పుడు దేవుడు ప్రజలకు చెప్పాడు, నోవాహుతో నిబంధన చేశాడు, నోవాహుకు ఒక సూచన ఇచ్చాడు. అగ్ని ఆకాశంలో ఇంద్రధనస్సును పెట్టి, లేదంటే వర్షధనస్సును పెట్టి దేవుడు ఏం చెప్పాడంటే, ఇక మీదట ఎప్పుడు కూడా భూమి మీద ఉన్న వాళ్ళని అందరినీ నేను నీళ్లతో నాశనం చేయను అన్నాడు. హల్లెలూయా. అంతేగాని అగ్నితో చేయను అంటలేదు ఆయన. ఆమేన్. దాని అర్థం అగ్నితో చేయనని కాదు. ఎందుకంటే ఆయన రేపు అగ్ని చేత ఈ భూమిని కాల్చబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఈ రోజే దేవుని దగ్గరికి రా. ఆమేన్. ఇదిగో భూమి నుండి ఆకాశానికి వేయబడినటువంటి ఒక నిచ్చెన ఉన్నది. ఆమేన్. ఆ నిచ్చెన ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు. ఆమేన్. నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి వెళ్ళలేడు. కాబట్టి ఈ భూమి మీద నుంచి ఆకాశానికి వేయబడినటువంటి నిచ్చెన ఏదో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ రోజు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తుని కనుగొనాలా. ఈ రోజు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఆ మార్గాన్ని నువ్వు కనుగొనాలా. ఈ రోజు పరలోకానికి వెళ్ళాలంటే ఆ జీవాన్ని నువ్వు కనుక్కోవాలా. హల్లెలూయా. సో ఆ జీవాన్ని నువ్వు పొందుకుంటేనే, ఆ మార్గంలోకి నువ్వు వస్తేనే తప్ప నీవు తండ్రిని చేరలేవు, నువ్వు పరలోకానికి వెళ్ళలేవని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజు ఆ నిచ్చెన ఎక్కడి నుంచి ఉందంటే భూమి మీద నుంచి ఆకాశానికి వెళ్తా ఉంది, భూమి మీద నుంచి పరలోకానికి వెళ్తా ఉంది. ఈ భూమి మీద పరలోకాలు ఎక్కడ పెట్టాడు ఆ కొన్నేనంటే దేవుని సింహాసనం దగ్గర ఆనిచ్చాడు దాన్ని. ఆమేన్. దేవుని సింహాసనం దగ్గర ఆనిచ్చి భూమి మీద ఎక్కడ పెట్టాలని చూస్తున్నాడు దేవుడు. ఆమేన్. భూమి మీద ఎక్కడ పెట్టాలి అని చెప్పి వెతుకుతున్నప్పుడు ఆదం మీద పెడదామా అని అనుకునేసరికి ఆదం పాపం చేసి పడిపోయాడంట. ఆమేన్. అబ్రహాం మీద పెడదామా అని చెప్పి అనేసరికి అబ్రహాం అబద్ధం ఆడి పడిపోయాడు. ఆమేన్. సో ఎవరి మీద పెట్టాలని దేవుడు వెతుకుతున్నప్పుడు దావీదు మీద పెడదామా అని చెప్పి చూస్తే బత్షెబతో పాపం చేసి పడిపోయాడు. ఆమేన్. సో మోషే మీద పెడదామని చూసేసరికి ఆయన కూడా ద్రోహులారా అని చెప్పి తిట్టి ఆయన కూడా పడిపోయాడు. భూమి మీద ఆ నిచ్చెన ఎక్కడ పెట్టాలో దేవుడికి తెలియడం లేదు, వెతుకుతా ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ కూడా భూమి మీద ఆ నిచ్చెనని నిలపడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇంకా ఎక్కడ పెట్టేసి స్లిప్ అయిపోతుంది, ఎక్కడ పెట్టేసి జారిపోతా ఉంది, ఎక్కడ పెట్టేసి పడిపోతా ఉంది. కానీ ఆ నిచ్చెన స్థిరంగా నిలబడితేనే, ఆ నిచ్చెన జారకుండా ఉంటేనే మనం భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళే మార్గం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. సో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి, ఆమేన్, 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన చివరికి ఏమి సవాలు చేశాడంటే, నాలో పాపం ఉన్నది ఎవడైనా నిరూపించగలడా? ఓపెన్ ఛాలెంజ్. అందరికీ ఇదే ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడైనా సరే నాలో పాపం ఉందని నిరూపించగలడా అని చెప్పి సవాలు విసిరి మరి ఆయన జీవించి చూపించాడు. ఆమేన్. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాడు, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఆమేన్. అందుకోసమే దేవుడు ఆ నిచ్చెన ఈ భూమి మీద ఎక్కడ పెడతానంటే యేసుక్రీస్తు మీద పెడతా ఉన్నాడు. ఆమేన్. అప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి నిచ్చెన కదలకుండా స్థిరంగా నిలబడింది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ నిచ్చెన ఖచ్చితంగా మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ నిచ్చెన జారిపోయేది కాదు, ఈ నిచ్చెన పడిపోయేది కాదు, ఈ నిచ్చెన తొలగిపోయేది కాదు, అది ఖచ్చితంగా నిలబడి తీరుతుంది. ఆమేన్. ఎందుకనంటే దానికి పునాది యేసుక్రీస్తు, దానికి యాంకర్ ఎవరంటే యేసుక్రీస్తు అన్నాడు. ఆమేన్. ఆ నిచ్చెన కూడా ఎవరంటే యేసుక్రీస్తు అన్నాడు. ఎందుకనంటే నేనే మార్గమును అన్నాడు. ఆమేన్. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడని చెప్తా ఉన్నాడు. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి దేవుని సింహాసనం మీదకి నువ్వు వెళ్ళాలంటే, దేవుని దగ్గర నువ్వు వెళ్ళాలంటే ఖచ్చితంగా నీకున్న ఏకైక మార్గం ఆ నిచ్చెన ఉన్నది. ఆ నిచ్చెన అనగా యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ రోజు ఆ నిచ్చెనని కనుక్కోవాలి. ఆ నిచ్చెన ఎక్కడుందో మనము చూడాలి, ఆ మార్గం ఎక్కడుందో మనము చూడాలి. అయితే ఈ భూమి మీద యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీద జీవించాడు. జీవించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను వచ్చాను, నేను ఈ భూమి మీద జీవిస్తా ఉన్నాను, అయితే మనుష్య కుమారుడు రాబోతా ఉన్నాడు. ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు రాబోతా ఉన్నాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు
ఏం జరుగుతుంది అని అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పంటే ఆయన అంటున్నాడు, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగినట్టుగా, సొదొమ గొమొర్రాలో ఉన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఆమేన్. అలాగే నోవహు దినాల్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఆమేన్. సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగినట్టుగా జరుగుతుంది. ఆ సమయంలోనే మనుష్య కుమారుడు బయలుపడతాడు. హల్లెలూయా. సో మనుష్య కుమారుడు మరలా రాబోతున్నాడు అని చెప్పి మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడే చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు వస్తాడంట? లోతు దినాలు వచ్చినప్పుడు. ఆమేన్. ఎప్పుడు వస్తాడంట? నోవహు దినాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు వస్తాడంట. హల్లెలూయా. సో ఆయన వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆయన గుర్తించాలి. ఆమేన్. సో ఆయన వచ్చినప్పుడు, ఆయన గుర్తించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడే మనము ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్లే మార్గం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. మనుష్య కుమారుని దినాల్లో జరుగుతుంది. ఎప్పుడంటే ఎలాంటి దినాలు అవి అనంటే నోవహు దినాల్లో జరిగినట్లుగా జరుగుతుంది. ఆమేన్. అలాగే లోతు దినాల్లో జరిగినట్టుగా జరుగుతుంది. లోతు దినాల్లో ఏం జరిగింది? లోతు దినాల్లో ఏం జరిగింది అని అంటే ముగ్గురు మనుషులు వచ్చారు అబ్రహాం దగ్గరికి. ఎవరో ముగ్గురు మనుషులు వచ్చారు. ముగ్గురు మనుషులను చూశాడు అబ్రహాము. వాళ్ళు ఆహ్వానించాడు, కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. భోజనం పెడుతూ అబ్రహాం ఏమంటున్నాడంటే ముగ్గురిని చూసి ఆయన ఏమంటాడంటే, ఓ యెహోవా, ఆమేన్, ఓ ఎలోహిం, ఆమేన్ అని చెప్పి ఒక్క వ్యక్తిని సంబోధిస్తా ఉన్నాడు. ఆమేన్. వచ్చింది మనిషి, కానీ అబ్రహాం ఏమంటున్నాడంటే నా దేవుడా అంటున్నాడు, నా దేవా అంటున్నాడు. ఆమేన్. అంటే దేవుడు అబ్రహాం దినాల్లో ఏమైంది? లోతు దినాల్లో ఏమైంది? దేవుడు మనిషి శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. సో అందుకోసమే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు లోతు దినాల్లో జరిగేట్టుగా జరుగుతుంది. సో లోతు దినాల్లో ఏం జరిగింది అని అంటే అబ్రహాము దగ్గరికి దేవుడు మనిషి శరీరంలో వచ్చాడు. ఒక మనిషి యొక్క శరీరాన్ని ఉపయోగించుకుని దేవుడు అక్కడికి వచ్చాడు. అయితే మనం అనొచ్చు, మనిషి శరీరంలో వచ్చాడు కాబట్టి ఆయన యేసుక్రీస్తా ఆ రోజు వచ్చింది అబ్రహాం దగ్గరికి? కాదు. ఒక శరీరంలో దేవుడు ప్రత్యక్షమై వచ్చాడు. అందుకోసమే ఆయన్ని మనుష్య కుమారుడు అని అంటాం. మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటంటే మనిషి యొక్క శరీరంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అతన్ని మనుష్య కుమారుడు అని అంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రవక్త అని. హల్లెలూయా. కాబట్టి లోతు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినాల్లో జరుగును. ఆమేన్. అలాగే నోవహు దినాల్లో జరిగినట్టుగా, ఆమేన్, అలాగే అబ్రహాం దినాల్లో జరిగినట్టుగా, ఆమేన్, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినాల్లో జరుగుతుంది. అబ్రహాం దినాల్లో ఇంకా ఏం జరిగింది అంటే దేవుడు మనిషి శరీరాన్ని ఉపయోగించుకుని రావటం మాత్రమే కాకుండా ఆయన శారా గుడారంలో ఉంది, ఇటు తిరిగి నిలబడి ఆయన ఏమంటాడంటే శారా యొక్క హృదయాన్ని వివేచిస్తూ ఉన్నాడు. శారా కనపట్ల ఆడ అనుకుందాం, కానీ దేవుడు ఏది మనిషి శరీరంలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఏమంటాడంటే శారా నువ్వు నమ్మనేలా. ఆమేన్. ఏమన్నాడు? నువ్వు నమ్మనేలంటే ఆమన్నది నేను నవ్వలేదు అన్నది. ఆమేన్. కానీ నువ్వు నవ్వావని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే శారా యొక్క హృదయాన్ని వివేచిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనుష్య కుమారుడిగా దేవుడు మరలా ప్రత్యక్షమైనప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనటువంటి దినాలు ఇవే ఉన్నవి. ఆమేన్. సో ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుంది అంటే మన శరీరాల్లోకి దేవుడే స్వయంగా వచ్చి నివాసం చేస్తాడు. ఆమేన్. సో ఈరోజు మనం చేయవలసింది ఏంటి? ఈరోజు మనకి కావాల్సింది ఏమిటి అంటే కేవలం గుడికి వెళ్ళి భక్తి చేయటం కాదు, బైబిల్ చదవటం మాత్రమే కాదు, ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మంచిగా జీవించడం మాత్రమే కాదు. కానీ ఈరోజు నీవు రక్షించబడాలనంటే, ఈరోజు నువ్వు పరలోకానికి చేరాలనంటే నీకు కావాల్సింది ఏమిటి అంటే నీ హృదయంలో యేసుక్రీస్తు పరిపూర్ణంగా జీవించటమైనది. హల్లెలూయా. నీ హృదయంలోకి యేసుక్రీస్తు సంపూర్ణంగా రావటమైనది. ఆమేన్. సో అది గనక జరగకపోతే నువ్వు ఇంకా మార్గాన్ని కనుక్కోలేదు అని అర్థం. హల్లెలూయా. నువ్వు చర్చికి వెళ్తున్నావు, కానీ నీ హృదయంలోకి యేసుక్రీస్తు ఇంకా రాలా, అయితే నువ్వు ఇంకా మార్గాన్ని కనుక్కోవాలి. ఆమేన్. నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావు, కానీ నీ హృదయంలోకి యేసుక్రీస్తు ఇంకా రాలా, అయితే నువ్వు ఇంకా మార్గాన్ని కనుక్కోలేదు. ఆమేన్. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, గంటలు ప్రార్థన చేస్తున్నావు,
కానీ నీ హృదయంలోకి యేసుక్రీస్తు ఇంకా రాలేదు, నీ హృదయంలో ఆయన నివాసం చేయట్లేదు అని అంటే నువ్వు ఇంకా మార్గాన్ని కనుక్కోలేదు అని అర్థం. ఆమేన్. మీరు అనొచ్చు, మేము ప్రార్థన చేస్తున్నాం కదండి, బైబిల్ చదువుతున్నాం కదా, చర్చికి వెళ్తున్నాం కదా, ఆమేన్, కానుకలు ఇస్తున్నాం కదా అని అంటే ఇది ఆ కాలం కాదు, ఇది మనుష్య కుమారుడు కాలమైనది. మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే కాలమైనది. ఆమేన్. సో మనుష్య కుమారుడు ప్రత్యక్షం అంటే నీ హృదయంలోకి రావాలి యేసుక్రీస్తు, నీ హృదయంలో నివాసం ఉండాలి. నీ హృదయంలో నివాసం ఉన్నప్పుడు నీ జీవితం ఖచ్చితంగా యేసుక్రీస్తులాగే ఉంటది. యేసుక్రీస్తులాగే మాట్లాడతావు, యేసుక్రీస్తులాగే ఆలోచిస్తావు, యేసుక్రీస్తులాగే పని చేస్తావు, యేసుక్రీస్తులాగే ప్రేమిస్తావు. అలాంటి జీవితం నీకు వచ్చినప్పుడే నీవు మార్గాన్ని కనుక్కున్నట్లు లెక్క. ఆమేన్. ఒకవేళ ఏమైందండి మార్గం కనుక్కోపోతే ఏమైందండి, మేము చర్చికి వెళ్తున్నాం కదండి, ప్రార్థన చేస్తున్నాం కదండి, బైబిల్ చదువుతున్నాం కదా, మాకు బైబిల్ అంతా తెలుసండి, అట్ట జీవితం ఆచరణ వరకు మేము 3 సార్లు తిరిగేసాం, 4 సార్లు తిరిగేసాం. అది కాదు కావాల్సింది. ఆమేన్. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించడం అవసరం. యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మిస్తేనే నీవు తిరిగి జన్మించినట్లు లెక్క. అందుకోసమే యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీద మొదటిసారి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు నికోదేమును చూసి, ఇదిగో ఎవడైనా సరే తిరిగి జన్మించకపోతే వాడు పరలోకానికి చేరలేడు. ఆమేన్. నీతో నిశ్చయముగా చెప్తున్నాను, తిరిగి జన్మించకపోతే పరలోకానికి చేరలేడు అని నికోదేము చెప్పినప్పుడు నికోదేముకి అర్థం కాల. ఏందండి, మళ్ళీ పుట్టిన మనిషి, పెరిగిన మనిషి, ముసలి అయ్యాడు కదా, వాడు మరలా గర్భంలోకి ఎలా వెళ్తాడు, మళ్ళీ ఎట్ట పడతాడని అడుగుతున్నాడు. ఆమేన్. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, శరీరంగా పుట్టడం కాదు, ఆత్మ ద్వారా నువ్వు జన్మించవలసి ఉన్నది. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు ఆత్మ నీ హృదయంలోకి రావాలా, యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించాలా, యేసుక్రీస్తు నీ హృదయాన్ని మార్చాలా. ఆమేన్. అదే నూతన జన్మ ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు నువ్వు అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఎవరో నువ్వు గుర్తించాలా, అది నీకు అర్థం అవ్వాలి. అప్పుడే నువ్వు తిరిగి జన్మించినట్లు లెక్క, అప్పుడే నువ్వు మార్గాన్ని కనుక్కున్నట్లు లెక్క, అప్పుడే నువ్వు నిచ్చెన మీద ఉన్నావు అని అర్థం. ఆమేన్. నీ హృదయం మారకుండా, నీ జీవితం మారకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలము చర్చికి పోయినా, ఎంతకాలం బైబిల్ చదివినా, నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, నీ హృదయంలో యేసుక్రీస్తు జన్మించకపోతే, నువ్వు తిరిగి జన్మించలేదు అంటే నువ్వు ఇంకా ఆ నిచ్చెన మీదకి రాలేదని అర్థం. హల్లెలూయా. జాగ్రత్త సహోదరుడా, ఈరోజు మనం చివరి దినాల్లో ఉన్నాం. ఆమేన్. ఈ భూమి కాల్చబడిపోయే మన దినాల్లో మనం ఉన్నాం. ఈ భూమి సేఫ్ ప్లేస్ కాదు, ఇప్పటికే అది సేఫ్ ప్లేస్ కాదు. ఆమేన్. ఇది తెలుసా, సైంటిస్టులు ఒక గడియారం తయారు చేశారు. ఆ గడియారంలో 3 రోజులు సరి చేస్తూ ఉంటారు. అది కనుక అర్ధరాత్రి 12 అయిందా, లేదంటే 12 గంటల వరకు వచ్చిందా, దాని అర్థం ఈ ప్రపంచం నాశనం అయిపోతున్నాను. ఆమేన్. ఇప్పుడు ఎంత తెలుసా, ఆ క్లాక్ సెట్ చేశారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది 3 నిమిషాలు 2 నిమిషాలు సెట్ చేశారు. అంటే 2 నిమిషాలు ఉంటే 12 అవుతుంది. అంటే ప్రపంచ వినాశనానికి మనం అంత దగ్గరగా ఉన్నాం. ఎందుకు, ఎట్లా సెట్ చేస్తారు దాన్ని? 2 నిమిషాలే. ఈ గడియారం అనుకోండి, మన చేతి పెట్టుకున్న గడియారం, లేదంటే మన సమయం ఎలా తెలుస్తుంది? సూర్యుని బట్టి తెలుస్తుంది. అంతేనా? సూర్యుడు తూర్పున ఉన్నాడు అనుకో, కింద మనం ఏమంటాం, ఉదయం 6 అయింది. నడినెత్తి మీదకి వచ్చాడు అనుకో 12 అయింది. ఆమేన్. ఇక అటు దిగుతున్నాడు అని అంటే 6 అయింది సాయంత్రం అంటాం. ఆమేన్. మరి సైంటిస్టులు ఈ క్లాక్ని, ఈ గడియారాన్ని ఎలా సెట్ చేస్తున్నారు? 12కి 2 నిమిషాలే ఉందని, దీన్ని బట్టి అని అంటే రిసోర్సులరా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని బట్టి దాన్ని నిర్ణయిస్తారు. ప్రపంచంలో ఎంత ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు ఉంటే అంత దగ్గరగా జరుగుతున్నట్లు లెక్క నాశనానికి. ఆమేన్. ఎప్పుడైతే అణుబాంబు తయారు చేశారో, ఆమేన్, ఎప్పుడైతే అణుబాంబు కనిపెట్టారో అప్పుడు ఆ సమయం బాగా దగ్గరకు వచ్చేసింది. 12కి బాగా దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే ప్రతి దేశం అణుబాంబులు తయారు చేసుకుంటా ఉందో, ఎన్ని ఎక్కువ దేశాలు అణుబాంబులు తయారు చేస్తే అంత ఎక్కువగా దగ్గరకు వస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దాదాపు భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా అణుబాంబులు ఉన్నాయి. ఆమేన్. అణుబాంబు లేకపోతే ఈరోజు చచ్చినోడితో సమానవాడు. మీకు తెలుసు కదా, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. ఆమేన్.
మీకు సీక్రెట్ చెప్తా. ఓకే, ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? 3 సంవత్సరాలు అయిందా? 3 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తా ఉంది. ఫలితం ఏమీ తేరట్లేదు. ఎందుకు యుద్ధం చేస్తుంది? ఇంతసేపు ఎందుకు పోరాడుతుంది? అసలు ఉచితంగా వస్తుంది. ఉక్రెయిన్ ఏం అనట్లా. ఏం అనకపోయినా రష్యా ఏంది ఊరక కావాలంటే సయ్యట కాలు దూతోంది, మీదకి వచ్చి కొడతా ఉన్నాడు. ఎందుకు కొడుతున్నాడు తెలుసా? ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు లేదు. నిజం అది. ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు లేదు కాబట్టే ఉక్రెయిన్ మీద ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తా ఉన్నాడు. అణుబాంబు కనుక ఉండుంటే ఉక్రెయిన్కి ఇన్ని సంవత్సరాలు ఉండేది కాదు, అసలు యుద్ధానికి పోయేవాడు కాదు. అలాగే రష్యా దగ్గర లేవా? రష్యా దగ్గర ఉన్నాయి అణుబాంబులు, వీడి దగ్గర లేవు. వేస్తే ఎవరు వేయాలి? రష్యానే వేయాలి. వీడు తిరిగి అటాక్ చేయడానికి లేదు. అటాక్ చేసి ఎట్లాంటి ఆయుధంతో అటాక్ చేస్తాడు? యుద్ధ విమానాలు తీసుకుని 4 బాంబులు ఎత్తాడు అంతే. ఒక బాంబు అయితే ఏమవుతుంది? ఒక బిల్డింగ్ లేచిపోద్దేమో. అదే అణుబాంబు అయితే పట్టణాలు పోతాయి. కాబట్టి అణుబాంబులు అనేవి చాలా ప్రమాదకరమైనవి. 1-2 అణుబాంబులు వేసే వాళ్ళు పెద్దవి, ప్రపంచం మొత్తం నాశనం అయిపోద్ది. దానికి ఎంత సమయం ఉంటుంది? ఒక అరగంట. వేయటానికే అరగంట, నాశనం అవడానికి 5 నిమిషాలు. వితిన్ 5 మినిట్స్లో ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేయగలిగేంత శక్తివంతమైనటువంటి ఆయుధాలను ఇప్పుడు తయారు చేసుకుని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది, అంటే అర్థమైంది ఏంటంటే, అరే అంతకుముందు యుద్ధం జరిగితే మన దేశం ఇంకో దేశం కొట్టుకుంటే ఈ దేశం పోతుంది, మిగిలినంతా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైందంటే, ఒక 2 దేశాలు కొట్టుకుంటే చాలు, అణుబాంబులు వేసుకుంటే చాలు, ప్రపంచం మొత్తం పోతుంది. ఇక అణుబాంబు వేసి ప్రయోజనం అయింది. అర్థమవుతుందా? సో కాబట్టి అణుబాంబులు ఉన్నా వాడలేని పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ వాడితే ఒక్కసారి ఎవడైనా ఒకడు వాడాడా ఇక ఆటోమేటిక్గా అవతలోడు వేస్తాడు. ఆటోమేటిక్గా వాడి మిత్ర దేశం ఉంటుందిగా, వాడు ఈడి మీద వేస్తాడు, మళ్ళీ ఈడికి మిత్ర దేశం ఉంటుంది, ఈడు వాడి మీద వేస్తాడు. వితిన్ 1 డేలోనే ప్రపంచం మొత్తం కూడా తగలబడిపోద్ది. అందుకోసమే నాశనానికి ఎంత దగ్గర ఉన్నామంటే 2 నిమిషాలుగా వాళ్ళు సెట్ చేశారు. కాబట్టి మనం ఈ పల్లెటూరులో ఉంటాం, మనకేం తెలియదు. ఓకే, సో ప్రశాంతంగా ఉంటారు మీరు. కానీ ప్రపంచ దేశాలు అలా లేవండి. ముఖ్యంగా అమెరికన్స్ అలాగా లేరు. అమెరికా వాళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధం వస్తే మనకి టెన్షన్ మొదలవుద్ది, అంతేనా? పాకిస్తాన్కి మనకి యుద్ధం వస్తే మనకి టెన్షన్. మనకి అంత టెన్షన్ ఏమి ఉండదు, ఎందుకంటే పాకిస్తాన్ చిన్న దేశం. ఓకే, సో మనల్ని అది కొట్టలేదు కాబట్టి మనకి అంత టెన్షన్ ఉండదు. కానీ అమెరికా వాళ్ళకి ఎంత టెన్షన్ తెలుసా? వాళ్ళ శత్రు దేశం ఏంటంటే రష్యా. రష్యా అనేది చాలా అత్యాధునికమైనటువంటి దేశం, చాలా పెద్ద దేశం. వాడు దాడి చేస్తే మామూలుగా ఉండదు. కాబట్టి యుద్ధం అంటే వాళ్ళు చాలా భయపడి వస్తారు అమెరికన్స్. కానీ మనకి ఆ షాకులు తగలేదు కాబట్టి మనకి అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి దేశం కూడా, ప్రపంచంలో ప్రతి సంపన్న దేశం, ప్రతి అభివృద్ధి చెందిన దేశం కూడా యుద్ధం అంటే భయపడే స్థితిలో ఉన్నారు. ఏ రోజు యుద్ధం ప్రారంభమవుద్ది, ఏ దేశం మన మీద దాడి చేస్తామని చెప్పి భయంతో బిక్కుబిక్కుమంటా ఉన్నారు. భారతీయులు కాబట్టి మనం ఎవరి మీద యుద్ధం బాగుంది కాబట్టి మనకు ఆ టెన్షన్ తెలియట్లా. కానీ మిగిలిన యూరోప్ దేశాలన్నీ కూడా ఎవడో ఒక మీద యుద్ధం చేసి వాళ్ళు ఆక్రమించిన దేశాలు అవన్నీ. కాబట్టి వాడి మీద ఊడుకొస్తాడని చెప్పి వాడికి ప్రతిరోజు కూడా టెన్షన్. అందుకోసమే బైబిల్లో రాయబడింది, యుద్ధాలు జరుగుతాయని భయాందోళనతో ఉంటారు మనుషులు అని చెప్పి రాయబడింది. యుద్ధ భయాలు ఉంటాయి, ఒక దేశం మీద ఇంకో దేశమో లేస్తుంది అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడు? ఈ దినాల్లోనే. అంటే చివరి దినాల్లో మనము ఉన్నాము, నాశనానికి బాగా దగ్గరగా ఉన్నాము. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి, నువ్వు దేవుడి దగ్గరకు రావాలా, క్రీస్తుని ఎరగాలి, క్రీస్తుని అంగీకరించాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తు నీ హృదయంలోకి వచ్చి తిష్ట వేసేంత వరకు, క్రీస్తు నీ హృదయంలోకి వచ్చి నివసించేంత వరకు నువ్వు విశ్రమించకుండా దేవుని దగ్గర నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అంతకుముందుగా కాదు, అంతకుముందు కేవలం మారుమనసు పొందితే చాలు, అంతకుముందు కేవలం పరిశుద్ధంగా జీవిస్తే చాలు. కానీ ఇప్పుడు ఏ కాలం అంటే
నువ్వు మారు మనసు పొందాలి, పరిశుద్ధమైన జీవితం ఉండాలి. అలాగే యేసుక్రీస్తు యొక్క ఆత్మచేత నువ్వు తిరిగి జన్మించాలా. నువ్వు తిరిగి జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యాలకు ప్రవేశించడం అసాధ్యమని యేసుక్రీస్తు చెప్పిన ఆ మాట నెరవేరే సమయం ఇది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు దేవుడు ఆల్రెడీ ఆ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. భూలోకం నుంచి పరలోకానికి నిచ్చెన ఆల్రెడీ వేసి ఉన్నాడు. కాబట్టి నీవు ఆ మార్గాన్ని కనుగొని, ఆ మార్గము క్రీస్తు కనుక క్రీస్తుని కనుగొని, ఈరోజు క్రీస్తు అంటే నీకు అర్థం అవ్వాలి. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తుని కనుగొనడం అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తుని కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, క్రీస్తుని కూర్చున్న ప్రత్యక్షత నీకు రావాలి. యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియాలి. నూతన జన్మ అంటే ఏమిటంటే, యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియటమే, అర్థం అవటమే నూతన జన్మైనది. ఆమేన్. అదేంటండి, యేసుక్రీస్తు మాకు తెలుసు కదా. యేసుక్రీస్తు ఎవరో మాకు తెలుసు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు విమోచకుడు, యేసుక్రీస్తు శిలువకి ఆయన రక్తం కాచి మనందరినీ కూడా రక్షించాడు. తెలుసు కదా. అయితే మనం తిరిగి జన్మించాం కదా అని నేను అనుకోవచ్చు. అది కాదు. ఆమేన్. యేసుక్రీస్తు నీ ఎరగటం అని అంటే మీరు మీ అంతట మీరు ఎరగవలసి ఉన్నది. తిరిగి జన్మించడం అని అంటే యేసుక్రీస్తు మీకు అర్థం అవటం ఉన్నది. మీకు అర్థం అవ్వాలి, ఎవరో చెప్పటం కాదు. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు దేవుడని నువ్వు చెప్తున్నావు అంటే ఎట చెబుతున్నావు దేవుడని? పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి. ఎలా చెబుతున్నావు యేసుక్రీస్తు రక్షకుడని? ఆమేన్. బైబిల్లో రాసింది కాబట్టి చెబుతున్నావు. ఆమేన్. అది కాదంటది. నీకు తెలుసా? నువ్వు అనుభవించి చెప్తున్నావా? ఆమేన్. యేసుక్రీస్తు దేవుడని నువ్వు అనుభవించి చెప్తున్నావా? యేసుక్రీస్తు ఆమేన్ ఆయన స్వస్థపరచగలడని నువ్వు అనుభవించి చెప్తున్నావా? యేసుక్రీస్తు స్వస్థపరచడండి, యేసుక్రీస్తు రోగాలను నయం చేస్తాడని చెప్పి అందరం చెబుతాం. కానీ నీకు అర్థమై చెబుతున్నావా అన్నది ఇంపార్టెంట్. నువ్వు గ్రహించి చెప్తున్నావా అన్నది ఇంపార్టెంట్. ఆమేన్. నీకు రోగం వచ్చింది, యేసుక్రీస్తు నీకు తగ్గించేంత వరకు, యేసుక్రీస్తు నేను స్వస్థపరిచేంత వరకు నువ్వు చెప్పగలవా యేసుక్రీస్తుని స్వస్థపరచగలనని? నీకు అర్థమవుతుందా? పక్కనోడు తెలుస్తుంది. పక్కనోడు బాగుపడ్డాడు, ఆమేన్, స్వస్థపరిచాడు దేవుడు. అప్పుడు దాకా వాడు కుంటుకుంటూ తిరిగాడండి. ఆమేన్. ఒకరోజు దేవుడు వచ్చాడు, స్వస్థపరిచాడు. ఇప్పుడు వాడంటాడు యేసుక్రీస్తు నిజంగా స్వస్థపరిచే దేవుడు వాడు చెప్తాడు. ఆమేన్. వాడు చెప్పాడు కదా, నువ్వేమంటావు? నేను చూశానండి, వాడు మొండగా కుంటుకుంటూ తిరిగాడు, ఏమైందో తెలీదు, యేసుక్రీస్తు స్వస్థపరిచాడంట, కాబట్టి యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు మా కళ్ళ మీద కనపడుతుందని చెబుతాను. చెబుతావు, కానీ నీకు అర్థమైద్ది? అది అర్థం కాదు. ఎప్పుడు అర్థమైద్ది? నీకు జరిగితే అర్థమవుతుంది. ఆమేన్. నీకు ఏదో ఒక అయోయం పోయి యేసుక్రీస్తు వచ్చి నువ్వు స్వస్థపరిచే ఇమీడియట్ గా అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. అప్పుడు నీకు అర్థం అవుతుంది. చెప్పగలటం కాదు, అర్థం అవ్వాలి. ఆమేన్. అదే నూతన జన్మైనది. ఆమేన్. యాపిల్ తింటున్నాడు ఒకడు. యాపిల్ తింటూ అడిగాడంట, ఎదుటండి అడిగా, ఈ యాపిల్ తేయకుందా పొల్లకుందా అని అడిగాడంట. ఆమేన్. అడిగితే వాడన్నాడు, అదెట్ట నాకెట్ట తెలుస్తుందిరా, నువ్వుగా తింటున్నావు అని అడిగాడు. ఆమేన్. తింటున్నాడు చెప్పాడు తీయకుందని చెప్పాడు అనుకో, అవతల ఏం చెప్తాడు తీయకుందంట అంటాడు. కానీ వాడికి తెలుసా? తెలీదు. ఆమేన్. ఎప్పుడు తెలుస్తుంది? వాడు తినాలి. యాపిల్గా వాడు తింటే అప్పుడు ఏం చెప్తాడంటే తీయగుందంట అండో, తీయగుంది అంటాడు. హల్లెలూయా. అలాగే క్రీస్తుని ప్రకటించడం కాదు, క్రీస్తు దేవుడిని చెప్పడం కాదు, క్రీస్తు దేవుడిని నువ్వు గ్రహించాలా. క్రీస్తు రక్షకుడు నువ్వు చెప్పడం కాదు, క్రీస్తు రక్షకుడు నీకు అర్థం అవ్వాలా. ఆమేన్. క్రీస్తు విమోచకుడు నువ్వు చెప్పడం కాదు, క్రీస్తు విమోచకుడు నీకు అర్థం అవ్వాలి. అదే నూతన జన్మైనది. హల్లెలూయా. అప్పుడే నువ్వు క్రీస్తుని తెలుసుకున్నట్లు లెక్క, అప్పుడే నువ్వు క్రీస్తుని ఎరిగినట్లు లెక్క. అదే తిరిగి జన్మించటమైనది. ఆమేన్. కాబట్టి ఈరోజు మనకి ఆ అనుభవం రావాలి, అది రావాలి. అప్పుడే నీవు ఆ నిచ్చెన కనుక్కున్నట్లు లెక్క. ఆమేన్. అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు. కాబట్టి క్రీస్తు సోదరా, ఇది ఆటలాడే సమయం కాదు. ఏదో బైకి ఆదివారం చర్చికి వెళ్ళినా బైబిల్ పెట్టుకొని 2 గంటలు ఉన్నాం వచ్చాం అయిపోయింది. అది కాదు. ఇది సీరియస్గా సిన్సియర్గా భక్తి చేయాల్సిన అవసరం ఉంది, ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. తండ్రి నాకు నువ్వు బయలుపడు, నిన్ను నువ్వు నాకు బయలుపరుచుకో,
నాకు అర్థం కావాలి ప్రభువా నువ్వెవరో అని ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఆ ప్రత్యక్షం ఇస్తాడు. దేవుడు నీకు ఆ తిరిగి జన్మించిన అనుభవాన్ని నీకు ఇస్తాడు, నీకు ఆ గ్రహింపుని ఇస్తాడు. అప్పుడు నువ్వు తిరిగి జన్మిస్తావు. ఒకసారి యేసుప్రభువు అడిగాడు, ఈ మాట చెప్పి ముగిస్తాను. ఒకసారి యేసుప్రభువు అడిగాడు, ఏం చెప్తున్నారు నా గురించి, అందరూ ఏమనుకుంటున్నారు అంటే రకరకాలు చెప్పారు. ఏలి అనుకుంటున్నారండి కొంతమంది బాప్తిస్మం యోహాను మళ్ళీ పుట్టాడు అంటున్నారండి అని అంటే యేసుప్రభువు అన్నాడు, వాళ్ళ సంగతి తర్వాత రా, మీరేమనుకుంటున్నారని అడిగాడు శిష్యుల్ని. ఆమేన్ అనగానే పేతురు అన్నాడు, అయ్యా నీవు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువి అన్నాడు. క్రీస్తు అంటా కాదు. ఆమేన్. నువ్వు క్రీస్తు అని చెబుతున్నారండి అంటం కాదు. పేతురు ఏమన్నాడంటే నీవు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువి, అంతేగా క్రీస్తువి అని చెప్పాడు. అప్పుడు వెంటనే యేసుప్రభువు అన్నాడు, నీకు దీనిని బయలుపరిచింది రక్త మాంసాలు కాదు, అంటే ఏ మనుషుడు అని ఇది చెప్పలా, ఇది నీ అర్థం నువ్వే చెబుతున్నావు, నీకు అర్థమై చెబుతున్నావు ఈ మాటని. ఆమేన్. యేసుప్రభువు ఉద్దేశం చూడండి, నీకు అర్థమై నువ్వు చెప్తున్నావు, నీకు అర్థం చేసింది ఎవరంటే పైన ఉన్న నా తండ్రి నీకు అర్థం చేశాడు. హల్లెలూయా. రక్త మాంసాలు నీకు బయలుపరచలేదు కానీ ఆమేన్ పైన ఉన్నటువంటి నా తండ్రి దీన్ని నీకు బయలుపరిచాడు. ఆమేన్. మనుషులు వెళ్తే పేతురు ఏమన్నాడు? అంట అని చెప్పాడు. ఆమేన్. నువ్వు క్రీస్తు అంట అని చెప్పాడు. కానీ పేతురు ఏమంటాడంటే నీవు క్రీస్తువి అని చెప్పాడు అంతే. ఆమేన్. చెప్పగానే ఇప్పుడు యేసుక్రీస్తుకి అర్థమైంది, ఓహో పేతురుకి నేనెవరో అర్థమైంది, అర్థమే మాట్లాడుతున్నాడని చెప్పి అప్పుడు ఏమన్నాడు, ఏ మనుషుడు నీకు చెప్పలేదు కానీ దేవుడు నీకు బయలుపరిచాడు దీన్ని. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, ఇదిగో ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను. హల్లెలూయా. ఏంటా బండ అంటే ప్రత్యక్షత, బయలుపాటు. క్రీస్తు అంటే ఎవరో బయలుపాటు మీద నేను సంఘాన్ని కడతాను. ఆమేన్. ఈరోజు నువ్వు సంఘంలో సభ్యుడు కావాలంటే, నీవు సంఘంలో దేవుని యొక్క సంఘంలో నువ్వు జన్మించాలంటే, క్రీస్తు శరీరంలో నువ్వు భాగం అవ్వాలంటే నీకు ఆ ప్రత్యక్షత రావాల్సింది. యేసుక్రీస్తు ఎవరో ఆ బయలుపాటు నీకు రావాలా. ఆమేన్. అప్పుడే నువ్వు తిరిగి జన్మించినట్టు, అప్పుడే నువ్వు పరలోకం పోయే మార్గాన్ని కలిగి ఉన్నట్టు లెక్క. కాబట్టి ప్రియ సోదరులారా, మనము ఆ విధంగా ముందుకెళ్దాం, దేవుణ్ణి అడుగుదాం, ఆ బయలుపాటు మనం పొందుకుందాం, తిరిగి జన్మిద్దాం, పరలోకంలోకి వెళదాం. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంగ్లు వచ్చి సంబంధించుకుంటాం. సారీ కొంచెం లేట్ అయింది. హల్లెలూయా. సరే మంచిది. చెప్పండి వాక్యం నిమిత్తం మన మధ్యలో మరి పాస్టర్ గారు ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మరి వాడుకుందాం. చెప్పు ప్రవీణ్ పాస్టర్ గారు. ప్రవీణ్ పాస్టర్ గారు. సరే మంచిది. మనందరం కూడా లేచి నిలబడినట్లయితే చిన్న ఆరాధన చేసుకొని. హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. రాత్రికాల సమయంలో నిజముగా నా తండ్రి కుటుంబ ఆరాధనలు మీ దాసుని నిలబెట్టుకొని నిజముగా పరలోక గవిని యాకోబునిచ్చిన గురించి మాకు తెలియపరిచాం. నిజముగా నిచ్చిన నా తండ్రి భూమి మీద నుండి ఆకాశమున పొందని అది పరలోకమునకు మార్గమని మాకు తెలియపరిచావు ప్రభువా. ఆ నిచ్చెన మీద మనం వెళ్ళాలంటే నిజముగా భూమి మీద ఉన్నప్పుడు తిరిగి జన్మించాలని, తిరిగి జన్మించడం అనగా నా తండ్రి మాకు ఏదో తెలియపరిచున్నావు ప్రభువా. ఇదిగో వాక్యం చదవటం కాదు, చర్చికి వెళ్ళటం కాదు, కానీ ఆ క్రీస్తు ఎవరో ఆ బయలుపాటుకి రావాలని తెలియపరిచావు. ఆ క్రీస్తు నీలో నివాసం చేయాలని మాతో మాట్లాడావు ప్రభువా. నిజముగా నా తండ్రి అటు రీతిగా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఓ ప్రభు అయిన యేసు ఈ కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఈ కూడగా పెట్టినటువంటి కుటుంబాన్ని దీవించండి. కూడ వచ్చిన ప్రతి ఒక్కరిని స్వాధీనపరచుకోమని అడుగుతున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి వాక్యము ప్రభు వారి జీవితాలు నూరంతలుగా నా తండ్రి ఫలించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. ఎంతో భాగ్యులయ్యా
జీవానందములో చల్లకిల్లా జీవానందములో రాయబడిన మీరు రాజులయ్యా మొదటి ఆదాములో చచ్చిపోయినాడు తదుపరి ఆదాము నుండి తిరిగి వచ్చినాడు మొదటి ఆదాములో చచ్చిపోయినాడు తదుపరి ఆదాము నుండి తిరిగి వచ్చినాడు జీవంలో జీవం మీరు రక్తంలో రక్తం మీరు జీవంలో జీవం మీరు రక్తంలో రక్తం ఎంతో భాగ్యులయ్యా జీవానందములో ఆయబడిన మీరు ఎంతో భాగ్యులయ్యా జీవము కలిగిన తండ్రి మీకు నామకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసినటువంటి సహోదరుడు జోసెఫ్ గారిని ప్రభువా, ఆయన ముగ్గురు కుమార్తెలను వాళ్ళ భర్తలను వారి కుటుంబాలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ సమయంలో ఎత్తబడిన వాక్యమును మా అందరి హృదయాల్లో నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభువా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభువా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ వాక్యం దయచేయండి. ఒకవేళ ఎవరైనా సరే ప్రభువా వెనక్కి జారిన స్థితిలో ఉన్నట్లయితే ప్రభువా వారిని మరలా అతన్ని మీ సన్నిధి తీసుకుని రండి, మీ కృప తోడుగా ఉంచండి ప్రభు. అయా సహాయం చేయండి, దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించడు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకును కూడిన మనందరికీ